వ్యవహరించారు కాబట్టి తీర్పు అలా ఉంది. వంశీకృష్ణ గారు, ఏదైనా సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి మనం మాట్లాడుకుంటే, వారికి మద్దతు ఇచ్చినంతకాలం అంతకుముందు ముఖ్యమంత్రి కావడం కోసం వారి కుటుంబం అంతా కష్టపడటం కావచ్చు, షర్మిల గారు పాదయాత్ర చేయడం కావచ్చు, ఆ తర్వాత వారి పార్టీని వారు జైలుకి వెళ్ళినప్పుడు నిలబెట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వచ్చిన ఆ సందర్భంలో వారు గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం ఒకటైతే, ఆ తర్వాత వెంటనే సహకరించట్లేదు కదా అని చెప్పి కుటుంబ సభ్యులైతే ఏంటి, ఎవరైతే ఏంటి అన్న తీరుగా వారి ఎవరైనా సరే నాకేంటి అన్న తీరుగా ఇవాళ ఎన్సీఎల్టీకి వెళ్ళి ఆ తీర్పు తెచ్చుకోవడం, ఆ తర్వాత సరే వాళ్ళైతే ఎన్సీఏఎల్టీకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ అనుకూలంగా విజయలక్ష్మి గారికి తీర్పు వచ్చిందనుకోండి, ఏదైతే సొంత ఇంటి వారితో కూడా ఒక విభేదాలు ఇవన్నీ రావడానికి కారణంగా చెప్పుకోవచ్చా? వారింట్లో వారే ఫైట్ చేస్తున్నారా? ఇంకా ఒక ఉద్దేశం ఉంటుంది కదా ప్రజల్లో, ఇంట్లో వారి మీదే ఈ రకమైన వైఖరి చూపిస్తున్నప్పుడు ప్రజల విషయంలో ఇంకెలా ఉంటారన్న ఒక స్టేట్మెంట్ డైరెక్ట్గా పాస్ చేస్తున్నారు కదా సార్. అదే సార్ చెప్తా ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాం. ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటి అని అడిగారు. క్లియర్గా మార్చి 14, 2019 ఏం జరిగింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏం చెప్తా ఉన్నారు? కడప ఎంపీ సీటు విషయంలో ఇది జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బలంగా అదే వినిపిస్తూ ఉంది. సో తనకు అడ్డం వస్తే ఏ గతి పడుతుందో మీరు చూశారు, అందరూ చూశారు. ఎవరు, ఇది ఓపెన్ సీక్రెట్. బాబాయ్ అనేవాడే వెళ్ళిపోయాడు, కుటుంబ సభ్యుడు, సొంత కుటుంబ సభ్యుడు, తండ్రి తర్వాత తండ్రి అనేటటువంటి చిన్నాన్న ఏ గతి పట్టిందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఆ రోజు జరిగిన విషయాలన్నీ విజయమ్మ గారికి, షర్మిల గారికి బోధపడిన తర్వాత వారు కూడా జాగ్రత్త పడటం మొదలు పెట్టారు, ఇంటికి వెళ్ళటం తగ్గించారు. సరే, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఇక్కడ నా కొడుకుని గెలిపించండి అని చెప్పి విజయమ్మ గారు తిరిగారు, మా అన్నని గెలిపించండి అని షర్మిల గారు కూడా తిరిగారు. కాబట్టి ఈ విషయాలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అవ్వు, ఈ డెఫినెట్లీ పొలిటికల్ విషయాలే అవుతాయి. మీ మాటలు నమ్మి గెలిపించినటువంటి షర్మిల గారి మాటలు కావచ్చు, విజయమ్మ గారి మాటలు కావచ్చు, నమ్మి గెలిపించినటువంటి ప్రజలు ఈ రోజు ఏం చూస్తా ఉన్నారంటే, సరేనమ్మా మీ మాటలు విని ఓట్లేసాం, మీరే దూరంగా పారిపోయారు, ఇక మమ్మల్ని ఎందుకు ఓటేయమన్నారని చెప్పేసి వాళ్ళు కూడా, ప్రజలు కూడా రియలైజ్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇక మనం ఈ ఎన్సీఎల్టీ విషయాలు, ఈ ఆస్తుల విషయాలకు వస్తే, నేను ఇందాక నుంచి చెప్తుంది, ఎవడ ఆస్తి ఎవడు పంచుకుంటాడు. సో ఈ ఆస్తుల విషయంలో జరుగుతున్నటువంటి గొడవ, విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే జరుగుతూ ఉంది ఇది. సో నేను గతంలో చాలా సందర్భాల్లో విజయమ్మ గారిని, షర్మిల గారిని ప్రాణాలు కాపాడుకోమని కూడా నేను చెప్పి హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. పలు మీడియా ఛానళ్లలో నేను మాట్లాడతా, అంటే వారికి అప్పుడు అది అర్థమయ్యి ఉండకపోవచ్చు, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటంటే, తనకు అడ్డం వస్తే బాబాయిని వేసేసినట్లు తల్లిని చెల్లిని కూడా ఏదైనా చేయడానికి వెనకాడ్డు అనేది నా మాట కాదు, ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట నవీన్ గారు. సో జగన్మోహన్ రెడ్డి వైఖరి అలా ఉంటే, అట్లాంటి నాయకుడిని ఎన్నుకున్నటువంటి, అట్లాంటి నాయకుడు వెనకున్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మనం చూసుకోవచ్చు. అట్లాంటి నాయకుడు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే అనంతబాబు చంపేసి వచ్చి ఆయన దగ్గర చక్క దర్జాగా తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండాలి అని అంటే ఇట్లాంటివి ఏమైనా చేయాలి. ఈ హత్యలు కానీ, లేదంటే ఇట్లాంటి దొమ్మిలు కానీ, దోపిడీలు కానీ ఏమైనా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయడానికి అర్హుడు. మా పార్టీలో ఆరోపణలు వస్తేనే ముందు సస్పెండ్ చేస్తాం. అవతల ఎలా ప్రజలు ఒకసారి చూసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి వైఖరి క్లియర్, అతనికి అడ్డం వస్తే ఎవరినైనా వేసేస్తాడనేది ఒక క్లియర్ వైఖరి ఇందులో. ఇంకో విషయం, ఈ ల్యాండ్ల విషయంలో గతంలో మీరు చెప్పారు ఇంతకుముందు, పిన్నెల్లి అక్కడ రైతులు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారి మీద దాడులు కూడా ప్రయత్నం చేశారు, దాడులు చేశారు, పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళారని. ఇవాళ మన రైతులు కూడా ఆ నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విషయం గమనించాలి కదా, వీటన్నిటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ ల్యాండ్స్ వెనక్కి తీసుకుంటుందండి. ఆ ల్యాండ్స్ వెనక్కి తీసుకుని ఏ ఉద్దేశంతో అయితే ఇప్పుడు మీకు విశాఖపట్నంలో ఫిలిం డెవలప్మెంట్, సినిమా అభివృద్ధి చేయడానికి, సినీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ల్యాండ్లు రామానాయుడు స్టూడియోకి ఇవ్వడం జరిగింది. కానీ వారు కొన్ని అనివార్య కారణాల వల్ల రామానాయుడు స్టూడియో అక్కడికి విశాఖపట్నం వచ్చి సినిమాలు చిత్రీకరించలేకపోవడం వల్ల గతంలో ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి అదే ఫార్ములా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ పర్పస్తో అయితే రైతులు భూములు లాక్కుని అక్కడ ఇచ్చారో వాళ్ళు అడిగింది ఏంటి, 2015లో
అప్పటి వరకు మమ్మల్ని పండించుకునే అవకాశం అన్నా ఇవ్వండి అని చెప్పి అడిగారు. మీరు సరే మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారన్నారు, ఆ ప్రాజెక్ట్ రాలేదు, కానీ అప్పటి వరకు మమ్మల్ని ఆ భూముల్ని పండించుకునేటటువంటి అవకాశం అన్నా ఇవ్వండి అని అడిగితే అది కూడా ఇవ్వకుండా పిన్నెల రామకృష్ణారెడ్డిని పంపించి దౌర్జన్యం చేశారు. ప్రభుత్వం దాని పరిగణలోకి తీసుకుంటుంది. మళ్ళీ ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే ఇతను 30 సంవత్సరాలు ఉన్నటువంటి లీజుని మళ్ళీ 50 సంవత్సరాలకు పెంచుకున్నాడు. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఏం లేకుండానే ఎందుకు పెంచుకుంటారు అలా? అదే సార్, అదే చెప్తా ఉన్నా. ప్యూర్ వయలేషన్ ఆఫ్ లా రూల్స్ అన్నమాట ఇది. ప్యూర్ వయలేషన్ ఆఫ్ రూల్స్. అసలు కంపెనీయే కట్టకుండా, ప్రాజెక్టే పెట్టకుండా 30 సంవత్సరాలు ఉన్నటువంటి లీజుని ఇతను ముఖ్యమంత్రిగా ఉండి 50 సంవత్సరాలకు పెంచుకున్నాడు. అతని తండ్రి ముఖ్యమంత్రి. వాల్యూ ఎక్కడ యాడ్ అయింది మరి షేర్ కి? ఇది ఈ షేర్ల కోసం కొట్లాట ఏంటి? అదే సార్, అదే చెప్తా ఉన్నా. అతను తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే వయలేట్ చేశాడో కొడుకు కూడా అట్లాంటి వయలేషనే చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్షన్ ఏంటంటే సార్, ఎంత తక్కువైనా కానీ వదులుకోడు. షేర్ పెద్ద వాల్యూ లేకపోవచ్చు, అయినా కానీ వదులుకోడు. మరి ఈగో అడ్డం వస్తూ ఉంటుందో, ప్రతి రూపాయి లెక్క అనుకుంటాడేమో. సో అక్రమ సొమ్ములో ప్రతి రూపాయి, అక్రమ సొమ్ము ప్రతి రూపాయి లెక్క అనుకుంటాడేమో, కానీ ఏది కూడా వదులుకోనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఆస్తి మీద వెళ్ళినటువంటి గొడవ, సో ప్రభుత్వం డెఫినెట్లీ ఆ భూములు వెనక్కి తీసుకుంటుంది. సో రైతులకైతే అక్కడ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రైతులు అడుగుతుంది ఏంటంటే మీ ప్రాజెక్ట్ తెచ్చే వరకు మేము పండించుకుంటాం అంటా ఉన్నారు. దానికి కూడా మరి తలబాలు కొట్టించాడు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు చర్యలు తీసుకునే విషయంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఇక్కడ ఎవరైతే నిరసన, ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది, ఎన్సీఎల్టీ పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. యా, ఏదైనా ఆ క్రమంలో అక్కడ రైతుల మీద దాడులు చేసిన వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయా లేదా వారి మీద చర్యలు గురించి సార్? ఆ కేసులు నమోదయ్యాయి. పిన్నెల రామకృష్ణారెడ్డి మీద 2015లో కేసు నమోదైంది. అతను రెగ్యులర్ గా ఇప్పుడు అఫిడవిట్ లో కూడా అది మెన్షన్ చేస్తున్నాడు సార్. అతను ఇలా అతని మీద క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉంది, జరుగుతా ఉంది. మనకి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కువగా కామెంట్ చేయలేను దాని గురించి.